నేను డాక్టర్ సురేంద్ర నాగులపాటి, వాస్కులర్ సర్జన్, వికాస్ హాస్పిటల్స్, గుంటూరు. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన కారణం, ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మనం ఒక పెద్ద సర్జరీ చేయడం జరిగిందండి. అది అయోటిక్ ఎన్యూరిజం రిపేర్ అంటాం. అంటే ఏంటంటే గుండె నుంచి మన శరీరానికి రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం, దాన్ని ధమని అంటాం. దానికి బెలూన్ లాగా ఉబ్బిపోయి రంధ్రం పడి పొట్టలో రక్తం అంతా బ్లీడ్ అవుతున్న పరిస్థితుల్లో రాము గారు మన హాస్పిటల్కి వచ్చారు కావలి నుంచి. వాళ్ళు ఫస్ట్ చెన్నై వెళ్ళారు, తర్వాత హైదరాబాద్ వెళ్ళారు, తర్వాత గుంటూరులో కూడా 2-3 హాస్పిటల్ తిరిగారు. ఎక్కడికి వెళ్ళినా కానీ నువ్వు చనిపోతావు, దీనికి ఆపరేషన్ చేయటం వేస్ట్ అన్న స్థితిలో మన దగ్గరకు రావడం జరిగింది. అండ్ చెన్నైలో వాళ్ళు చేస్తామని చెప్పారు, కానీ దానికి 15 నుంచి 20 లక్షల వరకు ఖర్చు అవుతుందని చెప్పడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మనం వికాస్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకొని అండ్ ఎన్టీఆర్ వైద్య సేవ స్కీమ్ కింద అడ్మిట్ చేసుకొని వాళ్ళకి అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు మనం సర్జరీ చేయడం జరిగింది. సర్జరీలో వాళ్ళకి 10 రక్తపు యూనిట్లు ఎక్కించడం జరిగింది. అంత బ్లీడింగ్ అవుతున్న పరిస్థితుల్లో మనం 10 రక్తపు ప్యాకెట్లు ఎక్కించి తర్వాత వాళ్ళకి సర్జరీ చేయడం జరిగింది. ఇందులో ఇంకొక ముఖ్యమైన క్లిష్టమైన పాయింట్ ఏంటంటే, అది ఇన్ఫెక్షన్ వల్ల రావటం వల్ల ఆ ఇన్ఫెక్షన్కి మనం ఏదైనా గ్రాఫ్ట్ వేసినా లేదంటే ఏదైనా స్టంట్ వేసినా అది కూడా ఇన్ఫెక్ట్ అయ్యి మళ్ళీ అతనికి ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళే అవకాశం ఉండటం వల్ల బొవైన్ పెరికార్డియం అంటాం. అంటే మనం యానిమల్స్ నుంచి లైక్ కౌస్, బఫెలోస్, ఆక్స్ ఇలాంటి గుండె నుంచి తీసిన ఒక పొరని బొవైన్ పెరికార్డియం అంటాం. అది వేసి ఈయనకి రిపేర్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటిసారిగా మన వికాస్ హాస్పిటల్లో జరగడం చాలా గర్వకారణంగా ఉంది. ఆపరేషన్ జరిగిన తర్వాత పేషెంట్ 2 రోజులు వెంటిలేటర్ మీద ఉండటం జరిగింది. వెంటిలేటర్ చికిత్స కూడా మనం ఆరోగ్యశ్రీ వైద్య సేవ సదుపాయంలోనే అందించడం జరిగింది. తర్వాత 11 రోజుల తర్వాత అంటే నిన్న పేషెంట్ని డిశ్చార్జ్ చేశాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ శస్త్రచికిత్స ఇండియాలోనే ఒక కేరళ శ్రీ చిత్ర ఇన్స్టిట్యూట్లోనే జరుగుతుంది. తర్వాత సిఎంసి వెల్లూరులో జరిగింది. తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు వికాస్ హాస్పిటల్లోనే జరిగిందని చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అయోటిక్ ఎన్యూరిజం అనే పరిస్థితి వచ్చినప్పుడు ఎవరైనా అలాగే ఏదైనా వాస్కులర్ ఎమర్జెన్సీస్ అంటే అన్ని రకాల రక్తనాళాలకు సంబంధించిన సమస్యలకి ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఎంత ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మా వికాస్ హాస్పిటల్ కేసాం అన్నమాట. అంటే ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది చేస్తాం. యూజువల్గా ఎవరు చేయరు అది, ఎందుకంటే అది తెప్పించడం, దాన్ని ఒక ట్యూబ్ లాగా చేసి దాన్ని కుట్టి మళ్ళీ చేయడం అనేది వెరీ రేర్. ఇండియాలో ఒక 4-5 కేసులు జరుగుంటాయి. అందరికీ నమస్కారం సార్. నా నెల్లూరు జిల్లా కావలి మండలం. నాకు ఫస్ట్ కడుపులో నొప్పి వచ్చింది. నేను కావలి హాస్పిటల్కి పోయాను. ఇక్కడ కాదు నెల్లూరు పంపమన్నారు. నెల్లూరుకి వెళ్ళాను. నెల్లూరు కాదు చెన్నై పంపమన్నారు. చెన్నైకి వెళ్ళాను. చెన్నై మీకు చదవడం కష్టం అన్నారు. చేస్తాము కానీ నమ్మకం లేదు. 15 లక్షల నుంచి 20 లక్షల దాకా అవుతున్నారు. ఒక 2-3 రోజులు అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని వచ్చేసాము. వేరే వాళ్ళు కనుక్కుంటే గుంటూరులో వికాస్ హాస్పిటల్లో చేస్తా ఉన్నారు. గుంటూరు 3 హాస్పిటల్ కూడా తిరిగాను. ఇక్కడ చేస్తా ఉన్నారు సార్. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ చేయించుకున్నాను. డాక్టర్ సురేంద్ర గారు నమస్కారం. ఇంకొక మేడం కనకదుర్గ మేడం గారు నాకు చేశారండి. నాకు బాగా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉన్నాను. అందరికీ నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.